హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో డే 4 తిరునాళ ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేస్తాను. ఆ రోజైతే శనివారం ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మాకైతే పాటలు రావు కాబట్టి ఫోన్ అయితే అక్కడ పెట్టాము. ఇంకా భవ్యాంశం తీసుకురమ్మంటే తీసుకొని వచ్చి వాళ్ళ తాతయ్యకి అయితే ఇచ్చాడు. డే 4 వచ్చేసి రాముల వారికి పట్టాభిషేకం అయితే చేస్తారు. ఇంకా ఆ రోజైతే ఉదయాన్నే రాముల వారు అయితే ఊర్లోకి అయితే వస్తారు. ఇప్పుడైతే వసంతాలు అని పిలుస్తాము. అక్కడికైతే మేము వాటర్ అయితే తీసుకొని వెళ్తాము. ఇంకా వాటర్తో అయితే పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేమైతే ఉదయాన్నే వసంతాలు ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తర్వాత రెడీ అయ్యేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు అయితే పట్టాభిషేకం అయితే చేస్తారు. ఇప్పుడైతే పట్టాభిషేకం చేయడానికి 5 బావుల నుంచి అయితే కొన్ని వాటర్ తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆ వాటర్తో అయితే స్వామివారికి పట్టాభిషేకం చేస్తారంట. ఆ స్టోరీ మొత్తం కూడా పంతులు గారు అయితే చాలా బాగా చెప్పారు. స్వామివారికి కళ్యాణం చేసి నెక్స్ట్ రోజు పట్టాభిషేకం చేస్తారు. అక్కడ ఎలా చేస్తారో ఇలానే దేవుడు గ్రామాలు చేసి నదీ జలాలను లేకపోతే సముద్ర జలాలను తెచ్చుకొని 9 కలశాలు పెట్టుకొని ఆ 9 కలశాలలోకి ఆ నదీ జలాన్ని ఆవాహన చేసుకుని మనం చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం చేస్తాం, మనం చేస్తాం మనం 5 బావులు అంటే అక్కడ నదీ జలాలు కాకుండా సముద్రం 4 సముద్రాలు ఒక నదీ జలం ఈ స్వామివారికి అదే కిరీటము పాదాలకు వాటిని ఇక్కడ ప్రాంతంలో అభిషేకం చేస్తారు. కిరీటానికి అభిషేకం చేస్తారు. ఆ పక్క కిరీటానికి అభిషేకం లేదు, ఆ పక్క కిరీటానికి అభిషేకం లేదు. ఏం చేస్తారు? స్వామివారికి పాదుకలు వేసి అభిషేకం చేసేసి స్వామివారికి కిరీటం పెట్టి కిరీటం మీద మనం తెచ్చుకున్న నదీ జలాలు సముద్ర జలాలు తెలుసు కదా, 5 తీసుకొని పోతారు. అంటే అది పట్టాభిషేకం. అవునంగా పట్టాభిషేకం సప్తదశులందరూ కూడా గాదాలు మధుస్థానులందరూ కూడా 7 మంది ఋషులందరూ కూడా ఉండి ఆ యొక్క మంత్రాలు చెబుతూ ఆ ఋషులందరూ కూడా ఆ అయోధ్యావాసులు అందరూ సహితముగా ఈ యొక్క చెప్పుకున్నటువంటి నీళ్లను ఈ స్వామివారి మీద కిరీటము దండము కత్యము ఒక ఆయుధాలన్నీ ధరించి అవి తెచ్చి పెట్టించిన తర్వాత ఆ నీళ్ళన్నీ స్వామివారి మీద అభిషేకం చేస్తారన్నమాట. అర్థమైందా? మా ప్రాంతాచారం ప్రకారం ఇక్కడున్న ఆచారం ప్రకారం ఏం చేస్తాం, మనం పంచామృతం అభిషేకం చేస్తున్నాం కిరీటానికి. అదే కదా. ఆ రోజు అయితే పంతులు గారు పట్టాభిషేకం చేయడానికి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఇంతకు ముందు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు అని చెప్పేసి ఆ స్టోరీ అంతా కూడా చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత అభిషేకం అయితే చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, ఇంకా ఫ్రూట్స్, ఇంకా అదే మనకి ప్రసాదంగా కూడా పెడతారు. ఇంకా తర్వాత అయితే పట్టాభిషేకం అయితే చేశారు. భవ్యాంశ్ బాబు ఎక్స్ప్రెషన్ చూడండి. అక్కడ ఫ్యాన్ దగ్గర కూర్చొని ఉన్నాడు. గాలి ఎక్కువగా వస్తుండేసరికి ఇంకా ఫేస్ అయితే అలా పెట్టాడు. ఇంకా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నాము. ఇంకా అందరూ కూడా భవ్యాంశ్ని అయితే పలకరిస్తూ ఉన్నారనమాట. ఎవరైనా కొత్తగా కనిపిస్తే అస్సలకి వెళ్ళాడు. ఇంక అందరూ అలవాటైన వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇంక ఇక్కడైతే వాళ్ళ అత్త భవ్యాంశ్ మీద కంప్లైంట్ చేస్తుంది. ఇంకా మేమందరం కూడా అక్కడే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ రోజు అన్నప్రసాదం అక్కడే ఉంటుంది అని చెప్పాను కదా, అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం సేపు తర్వాత అయితే అక్కడికి వెళ్ళాము. ఇంకా ఈ లోపు అయితే స్వామివారికి అభిషేకం చేశారు కదా, వాటితో అయితే పంచామృతం అయితే చేశారు. ఇంకా పంచామృతం తీసుకొని ఇంకా అక్కడే అన్నం అయితే తినేసాము. ఇంకా అక్కడైతే భవ్యాంశ్కి ఒక చిన్న బండి అయితే కనిపించింది. అక్కడ టాయ్స్ కావాలంట. ఒక టాయ్ ఇంకా బెలూన్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న బెలూన్ అయితే అక్కడే పగిలిపోయింది కూడా. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము. నేనైతే పెసరపప్పు చాలా ఇష్టంగా తింటాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి రాగానే తింటున్నాను. ఇంకా ఆ రోజు కూడా సాయంత్రం పూట రాముల వారు ఊర్లోకి అయితే ఉత్సవానికి వస్తారు. ఇంకా ఆ రోజు అయితే గుర్రం వాహనం మీద అయితే వస్తారు. ముందు 3 రోజులైతే ఆంజనేయ స్వామి, గరుడ పక్షి, ఏనుగు వాహనం మీద అయితే వస్తారు. నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూసేసేయండి. మా ఊరి తిరునాళ్ళలో డే 4 రాముల వారికి పట్టాభిషేకం కూడా చాలా బాగా జరిగింది. ఈ వీడియో వచ్చేసి తిరునాళ్ళలో డే 5 అనమాట. ఆ రోజైతే ఏకాంత సేవ అయితే చేస్తారు. మార్నింగ్ టైంలో పూజలు ఏమీ ఉండవు. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా సేపు అయితే పూజ జరుగుతుంది. ఇంకా ఆ రోజైతే స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుంటుంది. పూజ కూడా చాలా సేపు జరుగుతుంది. ఆ రోజు పూజ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అలా అయిందనమాట.
ఇంకా తిరునాళ్ళ స్టార్ట్ చేసే ముందు మొలకలు పెడతారు. ఆ మొలకలతో అయితే పూజ అయితే చేశారు. ఆ వీడియోస్ అన్ని కూడా నేను రికార్డ్ చేయలేదు. స్వామి వారికి పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత బంతి ఆట అయితే ఆడారు. పూలతో చేస్తారు కదా, ఇంకా పూల బంతి మాకు కూడా ఇచ్చారనమాట. అందరికి కూడా చాలా సరదాగా ఉండింది. ఇంకా ఆ తర్వాత అయితే స్వామి వారిని అందరూ కూడా ఉయ్యాలైతే ఊపుతూ ఉన్నారు. ఇంకా స్వామి వారిని ఉయ్యాల ఊపుతూ మనం ఏదన్నా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అనేసి నమ్మకం అనమాట. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. రాముల వారి తిరునాళ్ళ ఏకాంత సేవతో అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.